ఇప్పటికే శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. కేసీఆర్ పైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పట్ల ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ వాళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నారు. శాసనమండలి నుంచి లైవ్ చూద్దాం. ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు మేము వాకౌట్ చేస్తాం. ఓకే ప్లీజ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పండి. జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ భారతీయ రాష్ట్ర సమితి ఏదైతుందో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పాత్ర పోషిస్తారో దయచేసి గమనించిన అధ్యక్ష. వాళ్ళు నిజంగానే వాకౌట్ చేస్తూ సభ నుండి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటే వాళ్ళు ఇష్టం అధ్యక్ష. కానీ ఏదైతుందో ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం అంటే ఇది రాజ్యాంగం నిర్దేశించింది అధ్యక్ష. ఇది ప్రభుత్వ విధానాన్ని సూచిస్తుంది అధ్యక్ష. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఏదైతుందో ఇది నిర్దేశం అధ్యక్ష. అటువంటి ఒక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభలో సభ్యులందరూ మాట్లాడిన దానిపై స్పందించి వారు ఏ విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దపోతుందో వివరించేటువంటి ఒక సమయం లోపల వారిని అడ్డుకునే విధంగా ఇదెక్కడి సాంప్రదాయం అధ్యక్ష. పెద్దల సభలో నిజంగా వాళ్ళ సభను నిజంగానే ఉండాలి ఇష్టం కూడా వాళ్ళ ఇష్టం. ఈ రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళకి అక్కర్లేదు అధ్యక్ష. వాళ్ళు 10 సంవత్సరాలు ఏదైతే రాష్ట్రాన్ని ఏం చేయాలో చేసి అప్పులు ఊబిలోకి నెట్టింది అధ్యక్ష. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అప్పులు ఊబి నెట్టిందే కాక వీళ్ళు కనీసం ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంటే వీళ్ళు మీరు సహకరించాల్సి పోయేదైతుందో ఏ విధంగా కాలంలో కట్టడం పెట్టాలి, ఏ విధంగా ఆటంకాలు ఏర్పరచాలి, వీళ్ళు ఎక్కడ మంచి పనులు చేస్తామో ప్రజలు ఏదైతుందో ఇక మా భవిష్యత్తు ఎట్లా లేదు, వాట్ ఈజ్ ఇట్ అధ్యక్ష. దయచేసి ఏదైతుందో ఇటువంటి వారిని మేము తీవ్రంగా ఖండించడమే కాదు ఏ రాజకీయ పార్టీ కానీ తీవ్రంగా ఖండించాలంటున్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఈ రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దడం ఇవాళ ప్రధానం అని చెప్పి అంటున్నా. ఈ రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా రాబోయే సంవత్సర కాలం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నారు, అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ వీళ్ళ భవిష్యత్తు నిర్దేశించాలని చెప్పని నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మహేష్ గారు, ప్రజాస్వామిక వ్యవస్థలో ఏదైనా ప్రజా సమస్యల మీద వాకౌట్ చేస్తే అర్థం ఉంటుంది అధ్యక్ష. కేవలం కుటుంబం కొరకు, కుటుంబ సభ్యుల యొక్క అభ్యున్నతి కొరకు ఆ మిగతా సభ్యుల్ని కూడా ఆ కుటుంబాల సభ్యుల కోసం జేజేలు కొట్టించుకోవడం వీళ్ళ దశ. ఇది కేసీఆర్ గురించి రాజకీయంగా బయట మాట్లాడిన అంశాన్ని హౌస్లోకి తీసుకొచ్చి